సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాస కోడలు సోను సూద్ అన్న. ఒకరోజు చంద్రకాంతం, ఛీ, ఎప్పుడూ అత్తమ్మతో క్లాసులు బిగించుకోవడమే అవుతుంది. గీసారి నా తెలివితేటలు ఉపయోగించి నేనేందో చూపెట్టాలి అనుకుంటూ ఒక ప్లాన్ వేసింది. సడన్ గా ఒకరోజు అత్త సూర్యకాంతంని ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ షాప్కి తీసుకుని వచ్చింది. ఏందే గిదేందో ఓపెనింగ్ లెక్కుంది, సైన్ యాక్టర్ గిట్లా వస్తుండ్రా ఏంది? అవునత్తమ్మా, గది నువ్వే. ఇగో కత్తెర, అదిగో రిబ్బన్, గిది నా షాపే. గిన్లా మెన్ అండ్ ఉమెన్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. బోని చేసి నన్ను ఆశీర్వదించండి అత్తమ్మా. ఏమో అనుకున్నా గాని మంచి పని చేసినవులే. అత్యాస జోలికి పోకుండా మంచి కష్టపడి సంపాదించుకో అని ఒక హెయిర్ కలర్ కొన్నది. 3 రోజుల తర్వాత షాప్లో చోటుతో చంద్రకాంతం, ఏందిరా చోటు, షాప్ షురూ చేసి 3 దినాలైంది, కస్టమర్లు ఇటు దిక్కు చూడకబాయే అంటుండగా చంద్రకాంత ఫోన్కి టింగ్ అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది చదివి చోటుతో, ఏంది సోను అన్నా, బాగా చదువుకున్న అమ్మాయి జాబ్ పోయి కూరగాయలు అమ్ముతుంటే జాబ్ ఇప్పించిండా? కర్రసాము చేస్తున్న 80 ఏళ్ల వృద్ధురాల్ని ప్రోత్సహించిండా? కూతుళ్ళని ఎడ్లగా వాడి పొలం దున్నిస్తున్న పేద రైతుకి కొత్త ట్రాక్టర్ కొనిచ్చిండా? వారెవ్వా సోను భాయ్, టేకే బో. అవునక్క, ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఎవరంటే పెద్ద ఎన్టీఆర్ గారిని చూయించేటోళ్ళు. గిప్పుడు దేవుడంటే గా సోను అన్ననే చూపిస్తుండ్రక్క. పుట్టిన పోరగాళ్ళకు కూడా సోను అన్న పేరే పెడుతుండ్రు అంటుండగా చంద్రకాంతానికి ఫ్లాష్ లాంటి ఐడియా తట్టి వెంటనే షాప్ ముందు లైఫ్ సైజులో సోను సూద్ కటౌట్ పెట్టించి 1000 రూపాయల ప్రోడక్ట్స్ కొన్న వారిలో 3 లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి సోను సూద్ తో సెల్ఫీ అని అనౌన్స్మెంట్ వచ్చేలా స్పీకర్లను పెట్టించింది. ఏందక్క, మీ అత్తతో సెల్ఫీ అన్నంత ఈజీగా చెప్పినావు? అరే చోటు, నువ్వు చోటావి, నువ్వు చూస్తూ ఉండాలి అంతే అంది. ఆ అనౌన్స్మెంట్ విన్న జనం వెంటనే తండోపతండాలుగా వచ్చి క్యూలో నిల్చుని మరీ షాపింగ్ చేస్తున్నారు. చాలా సంతోషంతో నోట్ల కట్టలతో ఇంటికి వచ్చిన చంద్రకాంతం అత్త చూసేలా డబ్బుల కట్టని టేబుల్ మీద పెట్టి, అబ్బా బాగా అలసిపోయినా, అత్తమ్మా కొన్ని నీళ్లు తెచ్చి రాదు అనగానే సూర్యకాంతం మంచినీళ్లు తెస్తూ ఉండగా, గిట్లా అత్తమ్మ చేతిలో నీళ్లు తెప్పించుకుంటే గా మజానే వేరులే అని నీళ్లు తాగి ఆ డబ్బుని బీరువాలో పెట్టింది. 2వ రోజు కూడా అంతకు రెట్టింపు డబ్బులు తెచ్చి టేబుల్ మీద పెట్టి, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎవరైనా కాళ్ళు చేతులు ఒత్తితే ఎంత బాగుండో అని అత్తను చూసుకుంటూ అంటుండగానే, అవునే గా సోను సూద్తో సెల్ఫీ అన్నవంటగా, గదయ్యే పనేనానే? పైసలు రాబట్టాలంటే గీ మాత్రం బిల్డప్ ఇయ్యాలే, నీకేం తెలియదులే అత్తమ్మా, నువ్వుకో అని బీర్వాలో డబ్బులు పెట్టుకుంది. చంద్రకాంతం చెప్పిన లక్కీ డ్రా రోజు రానే వచ్చింది. జనమంతా సోను సూద్ వస్తాడన్న ఆనందంతో షాప్ దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతకీ రాకపోవడంతో జనంలో ఒకడు ఆవేశంతో, సోను భయ్యతో సెల్ఫీ అన్నావు ఏడమ్మా? మనసులో చోటు, ఇప్పుడక్క దోసలు తిప్పినంత ఈజీగా మాట తిప్పేసి వీళ్ళని బకరా చేస్తది అనుకుంటుండగా చంద్రకాంతం ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేసి, సోను అన్న ఫ్లైట్ మిస్ అయిందంట, నన్ను లక్కీ డ్రా తీసి కారు బైక్ గోల్డ్ చైన్ ఇమ్మన్నారు అని అంటుండగానే జనాలకి కోపం బద్దలై ఒక ఆమె, కార్ మాకెందుకు, సోను అన్నతో సెల్ఫీ అని కొన్నాం, సెల్ఫీ తీయిస్తావా లేదా చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టించమంటావా అనగానే షాక్ అయ్యి వణికిపోతూ, వామ్మో, అనవసరంగా సోను అన్న పేరు వాడి మహా తప్పు చేసిన
అంటూ భయంగా గజగజా వణుకుతూ ఉంది. ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందరూ సైలెంట్ అయ్యి కారు వంక అలా చూశారు. అందులో నుండి నిజంగానే సోను సూద్ దిగారు. అంతే, జనం ఒక్కసారిగా షాక్. సోను అన్న జిందాబాద్, సోను అన్న జిందాబాద్, సోను అన్న జిందాబాద్ అంటుంటే చంద్రకాంతం పట్టలేని ఆనందంతో సోను సూద్ వైపు చేతులు చాపి మరీ అన్నా అంటూ స్పీడ్గా నడుచుకుంటూ వస్తూ తూలి పడబోయింది. వంటింట్లో వంట చేస్తున్న సూర్యకాంతానికి పెద్ద శబ్దమై వెంటనే వచ్చి చూస్తే చంద్రకాంతం మంచం మీద నుండి కింద పడి కళ్ళు మూసుకొని, అన్నా సమయానికి దేవుడిలా కాదు కాదు సోను సూదులా సోను సూదువే వచ్చావా అన్నా అంటుంటే సూర్యకాంతం దీని పగటి కలలు పాడుగాను అంటూ టప్ అని నీళ్లు మొహం మీద చల్లింది. కళ్ళు తెరిచి చూసిన చంద్రకాంతం, అత్తమ్మా రండి, సమయానికి మీరు కూడా వచ్చిండ్రు, రండి రండి సెల్ఫీ దిగుదాం. అరే ఆగుండ్రు రన్నా, తోయకండి రన్నా, ఆగుండి ఆగుండి అంటుంటే ఓసి దీనేసాలు గిది ఇంకా సోయిలోకి రాలేదైతే అని మళ్ళీ నీళ్లు మొహం మీద చల్లింది. తేరుకున్న చంద్రకాంతం ఒక్క సెకన్ ఆగి, ఏంది నేనెక్కడున్నా, షాప్లో లేనా అంటూ అటు ఇటు చూసి గబగబా బీర్వా దగ్గరకు వెళ్లి ఓపెన్ చేస్తే డబ్బులు లేవు. అత్తమ్మా గిడ మీ ముందేగా చాలా పైసలు పెట్టినా, ఏవవి అడుగుతుంటే సోయొచ్చిందానే, జరా నీళ్లు తెచ్చి ఇమ్మంటవా, కాళ్ళు చేతులు ఒత్తమంటవా అంటుంటే ఇవన్నీ మీకెట్లా తెలుసు, ఇల్లంతా ఇనపడేటట్టు కలగంటివి కదా. సరే నీ కళ ఏడిదాకా పోద్దోనని నేను ఇంటన్నా, నీ అబద్ధాలు పాడుగాను. మస్తు పైసలు సంపాదించి మీ ముందు మస్తు బిల్డప్ ఇచ్చిన గిదంతా కలనా అంటూ ఆశ్చర్యపోతూ ఉంటే, నీకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని కలలో కూడా నిరూపించుకున్నావు. ఇక జాలే గాని లేచి బట్టలు ఉతుకుపో అంటూ వెళ్ళిపోయింది. సోను అన్నా జరా మా అత్తను కూడా తోలుకపోయి ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యరాదే అంటూ మొరపెట్టుకుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ.